ప్రపంచ యుద్ధం. ఈ 2 మాటలు వినగానే మన హృదయం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎందుకంటే మన చరిత్ర చెప్తోంది. ప్రతి ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతి పూర్తిగా మారిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం రాజకీయ సరిహద్దును మార్చింది. రెండవ ప్రపంచ యుద్ధం అణ్వాయుధాల భయాన్ని సృష్టించింది. మరి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే? ఇది కేవలం దేశాల మధ్య యుద్ధం కాదు. ఇది భూమి భవిష్యత్తుకి పరీక్ష. మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఎందుకుందో చూద్దాం. మొదటగా రాజకీయ ఉద్రిక్తతలు. అమెరికా, రష్యా, చైనా, యూరప్, మధ్యప్రాచ్యం ప్రతి దేశం తన శక్తిని చూపించాలనుకుంటోంది. రెండవది ఆర్థిక పోటీ. చమురు, గ్యాస్, టెక్నాలజీ మీద ఆధిపత్యం కోసం గొప్ప దేశాలు పోటీ పడుతున్నాయి. మూడవది సైబర్ యుద్ధం. ఇప్పుడు దేశాలు తుపాకీతో కాకుండా కంప్యూటర్తో యుద్ధం చేస్తున్నాయి. నాలుగవది అణ్వాయుధాలు. ప్రపంచం మొత్తంలో దాదాపు 13,000 అణ్వాయుధాలున్నాయి. ఒకటి కూడా పేల్తే భూమి రూపం మారిపోతుంది. ఉదయం 6 గంటలు ఒక దేశం మరొక దేశంపై దాడి ప్రారంభిస్తుంది. ఆకాశం చీల్తుంది, మిసైళ్లు ఎగురుతాయి, ఇంటర్నెట్ కట్ అవుతుంది, బ్యాంకులు మూసివేస్తాయి. వార్తలు రాకపోవడంతో ప్రజల్లో భయం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆస్పత్రులు, ఔషధాలు లేకుండా ఆగిపోతాయి. పిల్లల కళ్లలో భయం, తల్లుల చేతుల్లో ఆకలి. ప్రతి ఒక్కరూ ఒక ఆశ కోసం ఆకాశం వైపు చూస్తారు. కానీ ఆకాశం పొగతో నిండిపోతుంది. ఒక అణుబాంబు పేలితే క్షణాల్లో లక్షల మంది మృతులు. తర్వాత మిగిలేది కేవలం చీకటి, నిశ్శబ్దం. గాలి విషపూరితమవుతుంది. నీరు తాగలేం. పంటలు పెరగవు. ప్రాణం ఉన్నవాళ్లు కూడా రేడియేషన్ వల్ల మరణిస్తారు. న్యూక్లియర్ వింటర్ వస్తుంది. భూమి మీద సూర్యుడు కనిపించడు. మనిషి మరోసారి పూర్వయుగ స్థాయికి చేరుకుంటాడు. యుద్ధం కేవలం మనుషులను కాదు, ప్రకృతినే చంపేస్తుంది. పక్షులు ఎగరలేవు, జంతువులు ఆహారం లేక చేస్తాయి, సముద్రాలు నల్లగా మారతాయి, చెట్లు ఎండిపోతాయి, భూమి రీసెట్ అవుతుంది. కానీ మనిషి లేకుండా కానీ ఇది తప్పించుకోవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంది, మనలోనే ఉంది. ప్రతి దేశం శాంతిని ప్రాధాన్యంగా తీసుకుంటే, ప్రతి మనిషి ద్వేషం మరిచి ప్రేమని ఎంచుకుంటే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పటికీ జరగదు. సైనిక బడ్జెట్ కంటే విద్యకు పెట్టుబడి పెట్టాలి. గన్స్ కంటే పెన్సిల్స్ పిల్లల చేతుల్లో ఉండాలి. ప్రపంచం పునరుద్ధరించబడాలి శాంతితో. మూడో ప్రపంచ యుద్ధం జరగకూడదు. ఎందుకంటే యుద్ధం గెలిచిన వాళ్ళు ఓడిపోదాం, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇద్దరూ నాశనమవుతారు. మనిషి ఒకేసారి ఆలోచించాలి. భూమి మన ఇల్లు, దాన్ని రక్షించడమే మన అసలు విజయము.